అందరికీ నమస్కారం. వాల్మీకి రామాయణం పార్ట్ 41 ఆడియో బుక్. ఇప్పుడు మనం ఉత్తరాఖండ్లోకి ప్రవేశించాం. రాముని పట్టాభిషేకమైన కొద్ది కాలానికి ఆయనను వ్యక్తిగతంగా పూజించి ఆయన యొక్క అద్భుతమైన అలౌకిక లీలా విశేషాలను కీర్తించడం కోసం మహర్షులంతా అయోధ్యకు వచ్చారు. సప్తర్షులైన వశిష్ఠుడు, కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు రాజప్రాసాదానికి చేరుకున్నారు. అలాగే కౌశికుడు, కన్వుడు, అగస్త్యుడు, దౌమ్యుడు కూడా వచ్చారు. మహనీయులైన ఈ ఋషుల ఆగమన వార్తను ద్వారపాలకుడు తనకు తెలియజేయగానే రాముడు వారిని రాజసభలోకి రప్పించి ముకులిత హస్తాలతో వారి ఎదుట నిలిచి స్వాగతం పలికాడు. రాముడు ఆ ఋషులందరినీ సుఖాసీనులను గావించి వారిని ఉపచార విధి పూర్వకంగా పూజించి అసంఖ్యాకమైన గోవులను దానంగా ఇచ్చాడు. ఋషులు సుఖాసీనులైన మీదట రాముడు గౌరవపూర్వకంగా వారి యోగక్షేమాల గురించి విచారించాడు. ఋషులు రామునితో, ఓ రామ, ఔదార్యశీలమైన నీ లీలలను ప్రదర్శించడం కోసం భూలోకంలో అవతరించి మమ్ములను నిశ్చయంగా సంతుష్టులను చేశావు. ఇప్పుడు రావణుడు మరణించటంతో మేమెంతో ఊరటను, సుఖ సంతోషాలను అనుభవిస్తున్నాం. ఎందుకంటే అతను ఈ జగత్తు యొక్క అభ్యుదయ శ్రేయస్సులకు గొప్ప అవరోధంగా ఉండేవాడు. వాస్తవానికి రావణుడేగాక కరుడు, మారీచుడు, కుంభకర్ణుడు, అతికాయుడు, నికుంభుడు, కుంభుడు వంటి పలువురు ఇతరులు కూడా సకల జీవజాతులను భయభ్రాంతులను చేస్తుండేవారు. అందువల్ల వారినందరినీ నాశనం చేసినందుకు మేము నీకెంతగానో కృతజ్ఞులమై ఉన్నాం. ఇంద్రజిత్తు మరణించినందుకు మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దేవతల్లోనూ, దానవుల్లోనూ, రాక్షసుల్లోనూ కూడా ఇంద్రజిత్తుకు సాటి అయిన వాడెవ్వడూ లేడు. నీవు, లక్ష్మణుడు తప్ప ముల్లోకాల్లోనూ వీరెవరికి అతన్ని వధించడం సాధ్యపడి ఉండేది కాదు అన్నారు. ఋషులు చెబుతుండగా రాముడు మధ్యలోని కుతూహలంతో, ఓ ఋషిపుంగవులారా, కుంభకర్ణుని కన్నా రావణుని కన్నా అధికంగా ఇంద్రజిత్తుని మీరెందుకు ప్రశంసిస్తున్నారు? అతని తండ్రిని మించిన శక్తిమంతుడై స్వర్గాధీశుడైన దేవేంద్రుని ఎలా పరాజితుణ్ణి చేయగలిగాడు అని ప్రశ్నించాడు. ఋషుల తరపున అగస్త్యుడు బదులిస్తూ ఇలా పూర్వచరిత్రను వివరించాడు. పూర్వం సత్యయుగంలో బ్రహ్మదేవుని పుత్రుల్లో ఒకడైన పులస్త్యుడని గొప్ప బ్రహ్మర్షి ఉండేవాడు. ఒకప్పుడు పులస్త్యుడు తీవ్రమైన తపస్సాధనను ఆచరించటానికై మేరుగిరి మీదనున్న తృణబిందు మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ దివ్యస్థలంలోని ప్రకృతి రమణీయత కారణంగా అక్కడకు అప్సరసలు తరచుగా వచ్చిపోతుండేవారు. అలా వారు తృణబిందుని పుత్రికతో కలిసి ఆటపాటలతో గడుపుతూ వాద్య సంగీతంతో వినోదిస్తుండేవారు. ఒక రోజున ఇలాగే వినోదాలతో కాలక్షేపం చేస్తూ ఆ అప్సరసలు అనుకోకుండా పులస్త్యునికి ధ్యానభంగం చేశారు. ఇందుకు అమితంగా ఆగ్రహించిన ఆ ఋషి, మళ్ళీ ఎవరైనా సరే ఈ పరిసరాలకు వచ్చి నా కంటబడినట్లయితే నా వీక్షణ మాత్రాన వారు గర్భవతులవుతారు అంటూ ఆ వనితలను శపించాడు. అప్సరసలు భీతచిత్తులై అక్కడి నుండి పారిపోయి తిరిగి ఎన్నడూ ఆ ప్రదేశానికి రావటానికి సాహసించలేదు. అయితే తృణబిందుని పుత్రిక మాత్రం ఆ రోజు అక్కడ లేనందున ఆమెకు ఋషి శాపం విషయం తెలియదు. అందువల్ల ఆమె మరునాడు యథాప్రకారం తన సకులతో కలిసి ఆడుకుందామని అక్కడికి వెళ్ళి పులస్త్యుని దృష్టి పరిధిలోనికి వచ్చింది. ఫలితంగా ఆమె కొద్దిసేపటికి పైకి ఏ కారణం కనిపించినప్పటికీ తాను గర్భవతి కావడం గ్రహించి భయంతో అత్యంత వివర్ణురాలైంది. ఇంటికి తిరిగి వచ్చి ఆమె సిగ్గుతో తలదించుకుని తండ్రి ఎదుట నిలిచింది. తన కుమార్తె యొక్క దేహంలో వచ్చిన పరిణామాన్ని చూచి ఆశ్చర్యచకితుడైన తృణబిందుడు, అమ్మా, ఇది ఎలా సంభవించింది అని ఆందోళనతో ప్రశ్నించాడు. ఆమె సమాధానమిస్తూ, నేను పులస్త్యుని ఆశ్రమ సమీపాన నా సకుల కోసం అన్వేషిస్తూ తిరుగుతుండగా అకస్మాత్తుగా గర్భవతిని కావడం గమనించాను. కారణమేమో నాకు తెలియదు అని చెప్పింది. అంతటా తృణబిందుడు ధ్యాన సమాధిలోకి ప్రవేశించి తన దివ్య దృష్టితో చూచి తన కుమార్తె గర్భవతి కావటానికి పులస్త్యుని శాపమే కారణమైందని గ్రహించగలిగాడు. అంతటా తృణబిందుడు తన పుత్రికను పులస్త్యుని వద్దకు తీసుకువెళ్ళి ఆమెను భార్యగా స్వీకరించమని అతన్ని ప్రార్థించాడు. ఆమెను చేపట్టాలన్న భావన తనకు ముందే ఉన్నందున పులస్త్యుడు సమ్మతించాడు. అలా
నాడు మొదలుగా తృణబిందుని పుత్రిక అతన్ని అమితమైన భక్తి శ్రద్ధలతో సేవించసాగింది. అనంతరం తన భార్య యొక్క సేవలకు సంప్రీతుడైన మీదట పులస్త్యుడు ఆమెతో, నా వంశానుక్రమణిక కొనసాగేందుకై నీకిప్పుడు నాతో సమానుడైన ఒక పుత్రుణ్ణి ప్రసాదిస్తాను. నేను వేద పఠనంలో నిమగ్నుడినైనప్పుడు నీవెల్లప్పుడూ వాటిని ఆకర్ణిస్తూ ఉంటావు కనుక నీ పుత్రునికి విశ్రవుడని పేరు కలుగుతుంది అన్నాడు. అనతి కాలంలోని పులస్త్యుని పత్ని ఒక పుత్రునికి జన్మనిచ్చింది. ఆ బాలుడు పవిత్రుడు, నిస్సంగుడు కావటాన తన సమయాన్ని తపస్సాధనలో గడుపుతుండేవాడు. విశ్రవుని ఉద్ధాత గుణాలను గమనించిన భరద్వాజ మహర్షి తన కుమార్తె అయిన ఇడావిడను అతనికిచ్చి వివాహం చేశాడు. అంతటా కొంతకాలం తర్వాత విశ్రవుడు జనావళి యొక్క ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందించగల పుత్రుణ్ణి పొందాలని అభిలషించాడు. అటు పిమ్మట ఇడావిడకు ఒక మహోత్తముడైన పుత్రుడు జన్మించాడు. ఆ బిడ్డ భవిష్యత్తులో సంపదలకు అధిదేవత అయిన కుబేర పదవిని పొందుతాడని గ్రహించిన ఋషులు అతనికి వైశ్రవణుడని నామకరణం చేశారు. వైశ్రవణుడు పెరిగి పెద్దవాడు కాగానే కేవలం జలభక్షంతోనే తన దేహాన్ని నిలుపుకుంటూ తపస్సు చేయసాగాడు. క్రమంగా వైశ్రవణుడు కేవలం వాయుభక్షణం మాత్రమే చేసే స్థితికి వచ్చి చివరకు శ్వాసక్రియను కూడా బంధించాడు. ఇలా 1000 సంవత్సరాలు ఒక సంవత్సరం వలె కనిపిస్తూ శీఘ్రంగా గడిచిపోయాయి. వైశ్రవుని తపస్సుకు బ్రహ్మదేవుడు సంతోషించి దేవతలందరితో పాటు అతని ఎదుట ప్రత్యక్షమైనాడు. వరాన్ని కోరుకోమని అడగగా వైశ్రవణుడు తాను లోకపాలుణ్ణి కాదల్చినట్లు అభిలాషను వ్యక్తం చేశాడు. అందుకు బ్రహ్మదేవుడు బదిలిస్తూ, నిజానికి 4వ లోకపాలుణ్ణి ఒకణ్ణి నియమించేందుకు ఇప్పటికే నేను సిద్ధమై ఉన్నాను. అందువల్ల నీవు కోరిన వరాన్ని ప్రసాదిస్తున్నాను. నీవు ధనేశుడవై కుబేరుని పదవి స్వీకరించి మహిమాతిశయంలో తక్కిన 3 లోకపాలురైన యమునికి, ఇంద్రునికి, వరుణునికి సమానుడు అవుతావు. అంతేగాక నీ మహోన్నతమైన పదవికి తగినట్లుండే ఒక దివ్య వాహనాన్ని కూడా నీకు బహూకరిస్తాను. ఇదిగో ఈ పుష్పక రథాన్ని స్వీకరించు అన్నాడు. బ్రహ్మదేవుడు అంతర్ధానమైనాడు. లోక పితామహుడు తనకొక నివాస స్థలాన్ని నిర్దేశించకపోవడంతో వైశ్రవణుడు తన తండ్రి అయిన విశ్రవుని వద్దకు వెళ్ళాడు. విశ్రవుడు, నాయనా, నీవు త్రికూట పర్వతంపై ఉన్న లంకా నగరంలో నివసించవచ్చు. రాక్షసుల నివాసం కోసం ఈ నగరాన్ని విశ్వకర్మ నిర్మించాడు. అయితే శ్రీ మహావిష్ణువు వలన భయం చేత చాలా కాలం క్రితం రాక్షసులు అక్కడ నుండి పారిపోయి రసాతలంలో నివాసం ఏర్పరచుకున్నందున ప్రస్తుతం లంక ఖాళీగా ఉంది అని చెప్పాడు. తన తండ్రి యొక్క ఆనతి ప్రకారం వైశ్రవణుడు లంకలో నివాసం ఏర్పరచుకున్నాడు. అతని సుపరిపాలన కారణంగా కాలక్రమంలో ఆ ప్రదేశం సిరి సంపదలతో వర్ధిల్లింది. నైరుతులనబడే పౌరులతో అది నిండి ఉంది. వైశ్రవణుడు అప్పుడప్పుడు తన దివ్య రథంపై వెళ్ళి తల్లిదండ్రులను సందర్శించి వస్తుండేవాడు. అగస్త్యుని ప్రసంగాన్ని రాముడు అమితానందంతో ఆకర్ణిస్తూ కూర్చున్నాడు. అయితే మరలా మధ్యలో వినయంగా కల్పించుకుంటూ, ఈ కథను అశాంతం వినాలన్న కుతూహలం నాకుంది. అయితే కొన్ని అంశాలను అవగాహన చేసుకోవాలనే ఉత్సుకతతో ఉన్నాను. రాక్షసులు అంతకుముందు ఏ పరిస్థితుల్లో లంకలో నివసించడం ప్రారంభించారు? రాక్షసులు తొలుతగా పులస్త్యుని బ్రవుల నుండి ఉద్భవించారని విన్నాను. అయితే వారి ఉద్భవం వేరుగా ఉంటుందని ఇప్పుడు అనిపిస్తుంది. అసలైన రాక్షసుల వాస్తవ వంశకర్త ఎవరు? రావణునితో పోల్చినప్పుడు వారి బలశక్తులు ఎలాంటివి? మహావిష్ణువు వారిని లంక నుండి తరిమివేసి భూలోకానికి దిగువన నివాసం ఏర్పరచుకునేటట్లు ఎందుకు చేశాడు అని సందేహాలు వెలువచ్చాడు. అగస్త్యుడు మధుర వాక్కులతో తన కథాకథనాన్ని కొనసాగించాడు. విశ్వం వ్యక్తమైన ప్రారంభ కాలంలో బ్రహ్మదేవుడు సముద్రాలను, ఆ పైన జీవులను సృష్టించాడు. అలా సృష్టించబడిన ప్రాణులు ఆకలి దప్పులకు లోనే బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తాము ఏమి చేయాలని అడిగారు. బ్రహ్మదేవుడు హృదయపూర్వకంగా నవ్వుతూ, మీరు ఎలాగైనా సరే సముద్రాన్ని రక్షించాలి అన్నాడు. అందుకు ప్రతిస్పందనగా ఆ సృష్టించబడిన ప్రాణుల్లో కొందరు, మేము రక్షిస్తాము అని చెప్పగా, తక్కిన వారు మేము యక్ష చేస్తాము, తింటాము అని చెప్పారు.
యక్ష చేస్తాము అని చెప్పారు. అంతటా బ్రహ్మదేవుడు మొదటి వర్గం వారు రాక్షసులుగాను, రెండవ వర్గం వారు యక్షకులుగాను పేరొందుతారని ప్రకటించాడు. రాక్షసుల్లో హేతి, ప్రహేతి అనే ఇద్దరు నాయకులు ఉండేవారు. ప్రహేతి స్వభావత ధర్మానురక్తి కలవాడు. అందువల్ల అతను తపస్సాధనలను ఆచరించటానికై అరణ్యాలకు వెళ్ళిపోయాడు. హేతి వివాహం ఆడదలిచి తనకు తానే చొరవ తీసుకుని యముని సోదరి అయిన భయను పెండ్లాడాడు. కాలుని సోదరి కూడా అవటం చేత భయ అత్యంత భయానకమైన వ్యక్తిత్వం కలిగి ఉండేది. ఆమె ద్వారా హేతి విద్యుత్కేశుడనే పుత్రుణ్ణి పొందాడు. విద్యుత్కేశుడు పెద్దవాడు కాక హేతి అతనికి సంధ్య యొక్క కుమార్తె అయిన సాలకటంకట అనే కన్యనిచ్చి వివాహం చేయించాడు. ఆ తర్వాత సాలకటంకట మందరగిరి నితంబాల మీద ఒక కుమారునికి జన్మనిచ్చింది. అయితే ఆమెకు తన భర్తతో సంభోగేచ్ఛ తప్ప బిడ్డను కనే కోరిక లేనందున ప్రసవానంతరం బిడ్డను అక్కడే వదిలివేసి వెళ్ళిపోయింది. నిర్లక్ష్యంగా త్యజించబడిన ఆ శిశువు రోదించసాగగా పార్వతీ సమేతంగా వృషభ వాహనారుడై వెళుతున్న పరమశివుడు చూడటం తటస్థించింది. కరుణాంతరంగా అయిన ఉమాదేవి యొక్క ప్రార్థన మేరకు పరమశివుడు ఆ శిశువు తక్షణమే పెరిగి పెద్దవాడయ్యేటట్లు చేసి అతనికి అమృతతత్వాన్ని ప్రసాదించాడు. అంతటా తన సతికి మరింత ప్రీతి కలిగించదలిచి పరమశివుడు అతనికొక విహంగ నగరాన్ని ఇచ్చాడు. పార్వతి కూడా ఇక మీదట మీ వంశానికి చెందిన స్త్రీలు గర్భధారణ జరిగిన సమయంలోని తమ శిశువులను ప్రసవిస్తారు. పుట్టిన మీదట శిశువు తల్లి పరిమాణానికి పెరగటం జరుగుతుంది అంటూ మొత్తం రాక్షస జాతికి వరాన్ని ప్రసాదించింది. సాలకటంకట విద్యుత్కేశుల పుత్రుడైన సుకేశుడు ఈ వరాలను పొందిన మీదట అమితమైన అహంకారంతో ఇష్టం వచ్చినట్లు తన విమానంలో సంచరించసాగాడు. సుకేశుని ఐశ్వర్య వైభవాలను పరిగణించి గ్రామని అనే గంధర్వుడు సౌందర్యవతి అయిన తన కుమార్తె దేవావతిని ఇచ్చి వివాహం చేశాడు. అటుపైన సుకేశునికి దేవావతి ద్వారా మాల్యవంతుడు, సుమాలి, మాలి అనే ముగ్గురు పుత్రులు కలిగారు. తమ తండ్రి వరాలను పొంది శక్తిమంతుడైనాడని తెలిసిన ఆ తనయుల ముగ్గురు ఉగ్రతపో సాధనాలను ఆచరించి విజయప్రాప్తి సాధించ నిశ్చయించుకుని మేరు పర్వతానికి వెళ్ళారు. సుకేశుని పుత్రత్రయం చేస్తున్న ఉగ్ర తపస్సుకు ప్రాణులంతా భయపడసాగారు. వారి అభిష్టాలను తీర్చి తపస్సు నుండి విముఖులను చేయటానికై బ్రహ్మదేవుడు ఆ ముగ్గురు సోదరుల ఎదుట ప్రత్యక్షమైనాడు. బ్రహ్మదేవుడు వారిని వరాలు కోరుకోమనగానే ఆ సోదరులు, ఓ దేవా, మేము దీర్ఘాయువును పొంది మా శత్రువుల గుండెల్లో భీతి కలిగించేంతటి శక్తిమంతులం కావాలి. మేము కోరుకున్నప్పుడు అదృశ్యులమయ్యే సామర్థ్యాన్ని ఇచ్చి మేము ముగ్గురం పరస్పర ప్రేమాభిమానాలు కలిగి ఉండేలా కూడా వరమివ్వు అని బదులిచ్చారు. బ్రహ్మదేవుడు తదాస్తు అని అంతర్ధానమైనాడు. తాము పొందిన వరాలతో మాల్యవంతుడు, సుమాలి, మాలి అతి నిర్భీకులై దేవతలను, దానవులను కూడా వేధించసాగారు. తమ నాయకుల బలపరాక్రమాల వల్ల ఉత్తేజితులైన రాక్షసులు ఒక బృందంగా విశ్వకర్మను సమీపించి దేవతల నివాసంతో సమానమైన ఒక స్థానాన్ని తమ కోసం నిర్మించవలసిందిగా ప్రార్థించారు. విశ్వకర్మ తాను గతంలో దేవేంద్రుని ఆదేశం మేరకు నిర్మించిన స్వర్ణ ప్రాకార పరివేష్టితమైన లంకా నగరం గురించి రాక్షసులకు తెలియజేశాడు. అంతటా విశ్వకర్మ యొక్క అభ్యర్థన మేరకు రాక్షసులు అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత కొద్ది కాలానికి నర్మదా అనే గంధర్వ స్త్రీ తన ముగ్గురు కుమార్తెలను మాల్యవంత, సుమాలి, మాలిలకిచ్చి వివాహం చేసింది. మాల్యవంతుడు తన భార్య ద్వారా విరూపాక్ష, దుర్ముఖులతో సహా పలువురు పుత్రులను కన్నాడు. సుమాలి భార్య ప్రహస్త, అకంపన, ధూమ్రాక్ష, సుపార్శ్వ, ప్రహసులకు జన్మనిచ్చింది. మాలికి అతని భార్య ద్వారా అనిలుడు, హరుడు, సంపాలి జన్మించి విభీషణుని సచివ చతుష్టయమైనారు. ఈ సంతానమంతా తమ తండ్రుల వలనే నిర్వేతులై దేవతలను వేధించసాగారు. చివరకు దేవతలు, ఋషులు పరమశివుని వద్దకు వెళ్ళి
సుకేషుని వంశీకులు తమను స్వర్గలోకం నుండి తరిమేటట్లు ఉన్నారని మొరపెట్టుకున్నారు. అయితే ఈ రాక్షసులను ముగ్గురిని వధించవలసిందిగా దేవతలు, ఋషులు పరమశివుణ్ణి ప్రార్థించగా ఆయన బ్రహ్మదేవుణ్ణి వరప్రభావం వల్ల వీరికి నా చేతుల్లో చావు లేకుండా పోయింది. అందువల్ల అచ్యుతుడు పరమపురుషుడైనట్టి శ్రీ మహావిష్ణువును మీరు దర్శించవలసిందిగా నేను సూచిస్తున్నాను అని బదులిచ్చాడు. ఆ తర్వాత దేవతలు, ఋషులు, సర్వేశుడు, దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువును దర్శించడానికి వెళ్ళారు. నమస్సుమాంజలు సమర్పించిన మీదట, ప్రియమైన దేవా, మేము నీ నిత్య సేవకులం, నీవు మా నిత్యస్వామివి, మేము సకల జీవ శ్రేయస్సును అభిలషించి విశ్వ కార్యకలాపాల నిర్వహణలో తలమునకలమై ఉన్నాం. ఓ దేవా, నీవే మాకు ఏకైక శరణ్యం. అందువల్ల మా దీనస్థితిని నీకు నివేదించాలని వచ్చాం. సుకేషుని పుత్రులైన మాల్యవంతుడు, సుమాలి, మాలి అనేవారు బ్రహ్మదేవుని వరప్రభావం వల్ల అజేయులై మమ్మల్ని అమితంగా వేధిస్తున్నారు. పరమశివుడు సైతం వారితో పోరాడడానికి నిరాకరించాడు. అందువల్ల ఇప్పుడు రక్షణ కోసం నీ పాదపద్మాలని మేము చేరవలసి వచ్చింది అని దేవతలు ప్రార్థించారు. శ్రీ మహావిష్ణువు బదులిస్తూ, ప్రియమైన దేవతలారా, మహర్షులారా, భయం వలదు. సుకేషుని పుత్రుల గురించి నాకు తెలుసు. వారు గర్వితులై ఔచిత్యపు పరిధులను అతిక్రమించినందున వారిని వధించాలని నేనిప్పటికీ నిర్ణయించుకుని ఉన్నాను అని అన్నాడు. ఈ హామీతో తమ ఆత్మవిశ్వాసం పునరుద్ధరించబడటంతో దేవతలు మరలా స్తోత్ర ప్రార్థనలు చేసి తమ నిజ నివాసాలకు నిష్క్రమించారు. మాల్యవంతుణ్ణి, అతని సోదరులను వధిస్తానని దేవతలకు మహావిష్ణువు హామీ ఇచ్చిన విషయం ఆ తర్వాత కొద్ది కాలానికే మాల్యవంతుడికి తెలిసింది. అతను సుమాలిని, మాలిని సంప్రదించడానికి వెళ్ళాడు. హిరణ్యకశిపుణ్ణి, కాలనేమిని, మరెందరో శక్తిమంతులైన దానవులను ఇప్పటికే మహావిష్ణువు వధించినందున ఆయనను జయించడం అత్యంత కష్టసాధ్యమైన పని అని మాల్యవంతుడు అన్నాడు. అందుకు సుమాలి, మాలి బదులు చెబుతూ, మహావిష్ణువుతో సహా ఎవరికి కానీ మనం భయపడవలసిన అవసరం లేదు. వాస్తవానికి మహావిష్ణువుకు మనతో వ్యక్తిగతమైన వైరమేమీ లేదు. దేవతలు తమ మాటలతో ఆయనలో విషపూరితమైన భావాలు నింపారు. అందువల్ల దీనికి ప్రతిక్రియగా మన యథార్థ శత్రువులైన దేవతలను సంహరిద్దామన్నారు. అంతిమంగా ఇలా నిర్ణయించిన మీదట దేవతలతో యుద్ధం చేయటానికై రాక్షసులంతా లంకను విడిచి బయలుదేరారు. అయితే వారు మార్గమధ్యంలో ఉండగా శీఘ్రమే సంభవించనున్న రాక్షస వినాశనానికి సూచకంగా ఎన్నో దుశ్శకునాలు వ్యక్తమైనాయి. దేవతల మీద దాడికి మాల్యవంతుడు నాయకత్వం వహిస్తున్నట్లు మహావిష్ణువుకు తెలియడంతో ఆయన శీఘ్రమే తన శార్గ్న ధనస్సును, ఇతర ఆయుధాలను చేపట్టి గరుడ వాహనాన్ని అధిరోహించాడు. భగవానుడు రాక్షస సైన్యాన్ని సమీపిస్తుండగా గరుడిని పక్ష సాంచలనం వల్ల ఉత్పన్నమైన ప్రభంజన వేగానికి వారిలో కొందరు ఎగిరిపోయారు. అయినప్పటికీ తక్కిన వేలాది మంది రాక్షసులు ధైర్యం పూని మహావిష్ణువును చుట్టుముట్టి అసంఖ్యమైన ఆయుధాలతో ఆయన మీద దాడి చేశారు. భగవానుడు తన శారణధనస్సుతో శరవర్షాన్ని కురిపించగా అవి మనోవేగంతో పయనించి శత్రు సైనికులను చెల్లాచెదురు చేశాయి. వేలాది మంది రాక్షసులు విగత జీవులై యుద్ధభూమిలో ఒరిగిపోగా మహావిష్ణువు తన దివ్యశంఖమైన పాంచజన్యాన్ని పూరించాడు. బ్రతికి ఉన్న రాక్షసులంతా ఆ భీషణ ధ్వనిని విన్నంతనే భీతితో పారిపోసాగారు. అంతటా సుమాలి ముందుకు దూసుకువచ్చి బాణవర్షంతో మహావిష్ణువును అదుపు చేస్తున్నట్లు కనిపించాడు. దీనితో అతని వెనుకనున్న రాక్షసులంతా ఉత్తేజాన్ని పొంది తిరిగి ఏకత్రితమైనారు. ఈ విజయానికి ఉప్పొంగిపోయిన సుమాలి మహదానందంతో గర్జించాడు. అయితే సరిగా అదే సమయంలో మహావిష్ణువు సుమాలి యొక్క సారథి శిరస్సును ఖండించడంతో రథాశ్వాలు పిచ్చిగా అతని యుద్ధభూమి నుండి దూరంగా లాగుకు వెళ్ళాయి. అంతటా మాలి దూసుకువచ్చి భగవానునిపై 1000 బాణాలను ప్రయోగించి గాయపరిచాడు. అయితే అందుకు ఏమాత్రం బాధ పొందని మహావిష్ణువు తనదైన శరవర్షంతో ప్రతిస్పందించి యుద్ధభూమి నుండి మాలి వెనుదిరిగి వెళ్ళక తప్పని పరిస్థితి కల్పించాడు.
మాలి తరుముతూ మహావిష్ణువు అతని ధ్వజాన్ని కూల్చి ధనస్సును విరిచివేసి అశ్వాలను వధించి రథహీనుణ్ణి చేశాడు. అంతటా మాలి గుదియను చేబూని నేల మీదికి దూకాడు. ముందుకు దూసుకువచ్చి గరుత్మంతుని నుదుట మీద బలంగా కొట్టాడు. తీవ్రమైన బాధతో గరుడడు వెనుదిరిగాడు. అలా మహావిష్ణువు కూడా శత్రువుకు వెన్ను చూపవలసి వచ్చింది. మాలి యొక్క అద్భుతమైన సాహస కృత్యాన్ని వీక్షించిన రాక్షస యోధులు మహదానందంతో గర్జించారు. అయితే రాక్షసుల ప్రతిక్రియాత్మకమైన ఆనందోత్సాహ సంరంభ ధ్వనులను విన్న మహావిష్ణువు క్రుద్ధుడైనాడు. అందువల్ల ఆయన వెనుదిరిగి ఉన్నప్పటికీ తన సుదర్శన చక్రాన్ని వదిలాడు. అంతటా నిప్పులు విరజిమ్ముతూ ఆ చక్రం వేగంగా మాలి శిరస్సును ఖండించింది. తమ సోదరుని మృత్యువును చూచిన సుమాలి, మాల్యవంతుడు దుఃఖ వివశులై వెనుతిరిగి లంకకు తిరిగి వెళ్ళారు. అటు పిమ్మట అమితానందంతో మహావిష్ణువును అభినందించడానికి దేవతలు రాగా అప్పటికి గరుత్మంతుడు కోలుకుని మిగిలి ఉన్న రాక్షసులను తన పక్ష సంచాలనంతో చెల్లాచెదురు చేసాగాడు. ఫలితంగా చాలామంది రాక్షసులు ఆకాశం నుండి సముద్రంలోకి పడిపోయారు. వారి దైన్య స్థితిని చూచిన మాల్యవంతుడు వెనుకకు తిరిగి, ఓ విష్ణు, నీకు యుద్ధ నియమాలు తెలియనట్లుంది. లేకుంటే పోరాడే ఉద్దేశ్యాన్ని విరమించుకున్న వారిపై దాడి చేస్తావెందుకు? ఇంకొంచెం సేపు యుద్ధ భూమిలోనే ఉండు. నీ దుష్ప్రవర్తనకు తగిన విధంగా శిక్షిస్తాను అంటూ సవాలు చేశాడు. అందుకు శ్రీమన్నారాయణుడు సమాధానమిస్తూ, నీ ఆరోపణ అన్యాయమైనది. నేను కేవలం దేవతలను రక్షిస్తానని వారికిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనైనా నా వాగ్దానం నిలుపుకుంటాను అన్నాడు. దీనితో మాల్యవంతుడు ఒక్క గొప్ప శూలాన్ని విసిరాడు. అయితే అది తన వక్షస్థలంలోకి ప్రవేశించగానే మహావిష్ణువు లక్ష్య పెట్టకుండా దానిని బయటకు లాగి దానిని తిరిగి ఆ రాక్షసుల మీదకు విసిరాడు. ఆ శూలం మాల్యవంతుని వక్షస్థలాన్ని తాకి ఆ రాక్షసుని కవచాన్ని చిన్నాభిన్నం చేయగా అతను సొమ్మసిల్లి తన రథంపై పడిపోయాడు. అయితే మాల్యవంతుడు త్వరగా కోలుకుని శీఘ్రమే ఒక గుదియను విసరగా అది భగవానుని వక్షస్థలానికి తాకింది. అంతటా అతి సమీపానికి చేరి మాల్యవంతుడు మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన శక్తివంతమైన పిడికులతో కొట్టి గరుత్మంతుణ్ణి కొట్టసాగాడు. అంతటా క్రుద్ధుడైన గరుత్మంతుడు తన రెక్కలతో ప్రభంజనాన్ని సృష్టించి మాల్యవంతుణ్ణి శీఘ్రమే తరిమివేశాడు. తన సోదరుని దైన్యావస్థను చూచిన సుమాలి వెనుదిరిగి లంకకు పారిపోగా సిగ్గుతో మాల్యవంతుడు కూడా అతని వెంట పరుగుతీశాడు. అటు పిమ్మట మహావిష్ణువు వలన భయంతో రాక్షసులు తమ లంకా నివాసాన్ని త్యజించి రసాతలంలో ప్రవేశించారు. అగస్త్యుడు ఇంకా ఇలా చెప్పాడు, నీవు సంహరించిన రావణాది రాక్షసుల కంటే మాల్యవంతుడు, సుమాలి, మాలి మరెంతో శక్తిమంతులు. అయితే యుద్ధంలో నీవు ఎదుర్కొన్న రాక్షసులంతా పులస్త్యుని వంశీకులైనందున వారు అసమాన శక్తి సంపన్నులు. అందువల్ల ప్రేమైన రామ, నీవు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణునివే తప్ప వేరు కాదని నిర్ధారింపవచ్చును. ఎందుకంటే ఈ రాక్షసులను వేరెవరు కానీ సంహరించజాలరు. అగస్త్యుడు కథను ఇలా కొనసాగించాడు. మహావిష్ణువు వలన భయంతో సుమాలి రసాతలమంతటా సంచరిస్తుండగా వైశ్రవణుడు తన తండ్రి యొక్క ఆదేశానుసారం లంకలో నివాసం ఏర్పరచుకున్నాడు. కొంతకాలం తర్వాత సుమాలి సౌందర్యవతి అయిన తన కుమార్తెను వెంటబెట్టుకుని ఆమెకు తగిన వరుణ్ణి అన్వేషించటానికై రసాతలాన్ని వదిలి వెళ్ళాడు. ఒక రోజున వైశ్రవణుని గగనతలంలో పుష్పకరథం మీద సంచరించడాన్ని సుమాలి చూడటం తటస్థించింది. ఆ దివ్య వాహనాన్ని చూచిన సుమాలి అబ్బురపడ్డాడు. అతను త్వరలోనే రసాతలానికి చేరి రాక్షసి జాతి యొక్క శ్రేయస్సు గురించి, వారి భవిష్య గతి గురించి చింతించసాగాడు. అంతటా ఒక స్థిర నిర్ణయానికి వచ్చిన వాడై సుమాలి తన పుత్రికి అయిన కైకసిని పిలిచి విశ్రవుణ్ణి భర్తగా స్వీకరించవలసిందిగా ఆమెను అభ్యర్థించాడు. అటు పిమ్మట కైకసి తండ్రి ఆజ్ఞను తలదాల్చి విశ్రవుని నివాసానికి వెళ్ళి ఆయన ఎదుట సిగ్గుతో తలవాల్చుకొని కాని బొటని వ్రేలితో నేలపై రాస్తూ నిలబడి ఉంది. విశ్రవుడు ఆ సమయంలో అశ్వమేధయాగ నిర్వహణ దీక్షలో ఉండటం తటస్థించింది. తాను రాకూడని సమయంలో అతని వద్దకు వచ్చిన సంగతి కైకసి గ్రహించలేదు. అయినప్పటికీ ఉదార హృదయుడైన ఆ ఋషి, ప్రియమైన తరుణి, నీవెవరు? ఏమి పని మీద ఇక్కడికి వచ్చావు అని ప్రశ్నించాడు.
కైకసి సమాధానం ఇస్తూ, నేను సుమాలి పుత్రికను. నా పేరు కైకసి. ఇంకా నీవు తెలుసుకోదలిచిందంతా నీ ఆధ్యాత్మిక తపోబలంతో నిర్ధారించుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాను అంది. అంతటా విశ్రవుడు ధ్యాన సమాధిలోకి ప్రవేశించి కైకసి మనస్సును చదివిన మీదట నీవు నా నుండి పుత్రులను పొందాలన్న అభిలాషతో ఉన్నావని అర్థం చేసుకోగలిగాను. నీ కోరికను నెరవేర్చవచ్చును, కానీ నీవు అమంగళకరమైన సమయంలో నా వద్దకు వచ్చినందున నీ కుమారులు భయంకరులైన రాక్షసులవుతారు అన్నాడు. అందుకు కైకసి బదులిస్తూ, నీ నుండి అలాంటి పుత్రులను నేను కోరుకోవటం లేదు, అందువల్ల నా పట్ల కారుణ్యం చూపు అంది. అంతటా విశ్రవుడు కొంచెం మినహాయింపుగా నీ కనిష్ట పుత్రుడు పరమధార్మికుడిగా ఖ్యాతి చెందుతాడు అంటూ వరమిచ్చాడు. కాలక్రమంలో కైకసి 10 తలలు, 20 చేతులు, పెద్ద నోరు, పొడవైన కూరలు ఉన్న భయంకర కారకుడైన శిశువుకు జన్మనిచ్చింది. అతని జనన సమయంలో భూమి కంపించింది. ఆకాశం నుండి ఉల్కలు రాలిపడ్డాయి. భీకర ప్రభంజనాలు వీచాయి. ఈ ఉత్పతాలు సకల జీవరాశుల హృదయాల్లో భయోత్పతాన్ని కలిగించాయి. అతని 10 తలల కారణంగా విశ్రవుడు ఆ శిశువుకు దశగ్రీవుడని నామకరణం చేశాడు. అంతటా కొంతకాలానికి కుంభకర్ణుడు జన్మించాడు. ఈ శిశువు భూమండలంలో ఎవరికీ లేనంత భారీ కాయాన్ని కలిగి ఉన్నాడు. కుంభకర్ణుని తర్వాత అతి వికృతమైన ముఖం గల శూర్పణఖ అనే పుత్రిక లభించింది. చివరి బిడ్డ విభీషణుడు. ఈ పుత్రోత్తముడు జన్మించినప్పుడు దేవతలు హర్షధ్వానాలు చేస్తూ దేవుని నుండి పుష్పవృష్టి కురిపించారు. అటు పిమ్మట కుంభకర్ణుడు ఋషులను భక్షిస్తూ విశ్వమంతటా సంచరించసాగాడు. కాగా విభీషణుడు వేదాధ్యయనంలో నిమగ్నుడైనాడు. అంతటా ఒకనాడు కుబేరుడు పుష్పకరథంలో పయనిస్తూ తన తండ్రిని చూడవచ్చాడు. వైశ్రవణుణ్ణి చూచిన కైకసి తన స్వీయ పుత్రుడైన దశగ్రీవుణ్ణి, తన సవతి సోదరులంతటినీ శక్తిశాలివి, వైభవోపేతుడు కమ్మని ఉద్బోధించింది. తన తల్లి నుండి ఈ మాటలు విన్న దశగ్రీవుడు కుబేరుని పట్ల అసూయను పూని అతని కన్నా అన్ని విధాల అతి కొన్ని కావాలని ప్రతినపట్టాడు. అంతటా ఉగ్రమైన తపశ్చర్యకు పూనుకొనదలచి దశగ్రీవుడు తన తమ్ములతో పాటు పుణ్యక్షేత్రమైన గోకర్ణానికి బయలుదేరాడు. దశగ్రీవుడు అంతవరకు ఎవరూ కనీ విని ఎరుగనట్టి తపస్సాధనలు ఆచరించాడు. ఈ కారణంగా బ్రహ్మదేవుడు అతని పట్లను, అతని సోదరుల పట్లను ఎంతగానో సంతృష్టి చెందాడు. ఈ సమయంలో రాముడు మరలా వినయంగా జోక్యం చేసుకుంటూ, ఓ ఋషిపుంగవా, ఆ సోదరత్రయం యథార్థంగా ఎలాంటి తపశ్చర్యలను ఆచరించారో దయచేసి సవివరంగా తెలుపు అని అడిగాడు. అగస్త్యుడు ఇలా బదులిచ్చాడు. కుంభకర్ణుడు గ్రీష్మ తాపపు దినాల్లో తన చుట్టూ అన్ని వైపులా అగ్నిజ్వాలలను వెలిగించుకున్నాడు. హేమంతంలో శీతల జలాల్లో పూర్తిగా మునిగి ఉండిపోయేవాడు. ఇలా అతను అచంచల దీక్షతో 10,000 సంవత్సరాలు గడిపాడు. విభీషణుడు సూర్యుణ్ణి ఆరాధిస్తూ 5,000 సంవత్సరాలు ఒంటికాలి మీద నిలబడి మరో 5,000 సంవత్సరాలు ఊర్ధ్వబాహుడై తపస్సు చేశాడు. దశగ్రీవుడు మొత్తం 10,000 సంవత్సరాలతో పాటు పూర్తిగా నిరాహారుడై ఉండి అందులో ప్రతి 1000 సంవత్సరాలు ముగియగానే తన శిరస్సులో ఒక దానిని యజ్ఞజ్వాలల్లో ఆహుతి చేశాడు. నిజానికి దశగ్రీవుడు తన చివరి శిరస్సును యజ్ఞంలో ఆహుతి చేయబోతున్న సమయంలోనే అతని తపస్సుకు ప్రతిఫలం ఇవ్వటానికై బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. తన ఎదుట బ్రహ్మదేవుడు నిలిచి ఉండడం చూడగానే దశగ్రీవుడు అమితమైన భక్తి ప్రపత్తులతో వంగి నమస్కరించాడు. అంతటా ఏదైనా వరం స్వీకరించమని బ్రహ్మదేవుడు అడుగగానే దశగ్రీవుడు ఆనందాతిశయం వల్ల గద్గదమైన కంఠస్వరంతో, ఓ దేవా, నాకు ఒకే ఒక భయం ఉంది, అది మృత్యు భయం. అందువల్ల నాకు అమృతత్వపు వరాన్ని ప్రసాదించు, నా కోరికను ఈడేర్చు అని సమాధానమిచ్చాడు. అయితే ఈ భౌతికమైన సృష్టిలో పరిపూర్ణమైన అమృతతత్వాన్ని పొందటం ఎవరికీ సాధ్యమయ్యేది కాదు. నేను కూడా ఏదో ఒకనాటికి మరణించవలసిన వాడిని. అందువల్ల మరేదైనా కోరుకోమని నిన్ను అభ్యర్థిస్తున్నాను అని బ్రహ్మదేవుడు బదులు పలికాడు. దయచేసి నాకు నాగులు, యక్షులు, దైత్యులు, దానవులు, రాక్షసులు మరియు దేవతల చేతిలో మృత్యువు లేకుండా వరాన్ని ప్రసాదించు. మానవులు, జంతువులు వంటి ఇతర ప్రాణుల విషయంలో అలాంటి హామీ ఏమీ నాకు అవసరం లేదు. ఎందుకంటే వారెవరూ వీధిలోని గడ్డిపోచ కంటే పెద్దగా ప్రమాదకారులు కాదని నా అభిప్రాయం అన్నాడు దశగ్రీవుడు.
అంతటా బ్రహ్మదేవుడు, నీవు కోరినవన్నీ ప్రసాదిస్తాను. అలాగే నీవు ఇంతకు మునుపు యజ్ఞంలో ఆహుతి చేసిన శిరస్సులన్నీ పునరుద్ధరించబడతాయి. అంతేగాక నీవు సంకల్ప మాత్రాన నీకిష్టమైన ఏ రూపాన్నైనా ధరించగలిగే విధంగా మరో వరాన్ని కూడా నీకు ప్రసాదిస్తాను అని ప్రకటించాడు. అంతటా బ్రహ్మదేవుడు విభూషణుతో, నీవు కూడా నీ అభీష్టానుసారంగా నా నుండి ఏదైనా వరాన్ని స్వీకరించవచ్చును అన్నాడు. విభీషణుడు బదులిస్తూ, ఓ ప్రియమైన దేవా, నీవు నా పట్ల ప్రసన్నుడమైనందున నా జీవిత లక్ష్యం ఇప్పటికే నెరవేరింది. అత్యంత కష్టాల నడుమ కూడా నా మనస్సు సర్వదా ధర్మ మార్గం మీదనే స్థిరంగా నిలిచి ఉండాలనేదే నా ఏకైక అభిలాష. ఇంకా ఏదైనా నాకు నీవు ఇవ్వదలిచినట్లయితే అబోధిత అబోధితమైనప్పటికీ బ్రహ్మాస్త్ర జ్ఞానం నా ఆదేశం మేరకు నాకు ప్రత్యక్షమయ్యేలా అనుగ్రహించు అని అన్నాడు. మరలా భాగంలో మరింత తెలుసుకుందాం. ధన్యవాదాలు.